హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను క్యారెట్తో పకోడీ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా క్యారెట్లని పొట్టు తీసి ఇలా తురిమి పెట్టుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారం, చిటికెడు వంట సోడా, కొద్దిగా వాము, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. వాటర్ అవసరమైతే వేసుకోవాలి, లేదంటే లేదు. ఇదిగో ఇలా పకోడీ పిండిలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని అందులో ఈ పిండితో పకోడీలు వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ మీద బాగా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా తిప్పి మంచిగా కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో మళ్ళీ పకోడీలు వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.